ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ సంబంధించిన ముఖ్యమైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. కరెంట్ ఈవెంట్స్ ఆన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. ఇప్పుడు వీటి నుంచి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే ఏమొస్తాయంటే అవార్డ్స్, ముఖ్యంగా డేట్స్, స్పోర్ట్స్, నేషనల్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, కోర్ట్ కేసెస్, సుప్రీంకోర్టు కేసెస్, స్కీమ్స్, అదేవిధంగా పర్సన్స్, ఏ పర్సన్స్ హైలైట్ అంటే ఆ పర్సన్స్, ర్యాంకింగ్, ఈ విధంగా వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ 90% కవర్ అవుతాయి. జస్ట్ వీటి నుంచి మనం ఎలాంటి టాపిక్స్ మనం ఎన్నుకోవాలనేది మనం తెలుసుకుందాం. సపోజ్ అవార్డ్స్ నుంచి లాస్ట్ జూన్ 2018 నుంచి సైన్ ఇండియా బుక్స్ మాత్రం చూస్తే ఎక్కువ 90% కవర్ చేయవచ్చు. లేదంటే ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించింది మొత్తం లాస్ట్ 6 months జూన్ నుంచి మన ఇన్స్టిట్యూట్లోనే ఈ ఛానల్ నుంచి మీకు అందించడం జరుగుతుంది. ఇప్పుడు అవార్డ్స్ నుంచి ముఖ్యంగా భారతరత్న నుంచి ఇట్లా స్పోర్ట్స్ కేటగిరీలో ఇలాంటి మొత్తం అవార్డ్స్ అన్నీ మనం తెలుసుకుండాలి. కనీసం ముఖ్యమైన అవార్డ్స్ అయినా తెలుసుకొని ఉండాలి. దాదాపు 50% అవార్డ్స్ నుంచి మనం కవర్ చేయాలి. మనకు ముఖ్యంగా టైం లేకపోతే సపోజ్ భారతరత్న అవార్డు ఉంది, వీటిని ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది, ఇయర్ మెయిన్ పాయింట్. ఇంకొకటి ఈ సంవత్సరం అంటే 2018లో ఎవరికి ఇచ్చారు. అదేవిధంగా ఈ భారతరత్న ఒకటే అని కాదు, ఏ అవార్డైనా కానీ ఏ సంవత్సరము ఈ 2018లో ఎవరికి ఇచ్చారు, వీటికి ఏ రంగాల్లో వేశారు, ఏ రంగాల్లో ఇస్తారు, ఎంత అమౌంట్ ఇస్తారు, ఈ 4 తెలుసుకోవాలి. ఏ అవార్డు గురించి అయినా ఏ సంవత్సరం నుంచి మొదలుపెట్టారు, ఈ సంవత్సరం ఎవరికి వచ్చింది, ఏ రంగాల నుంచి ఏ రంగాలకు ఈ అవార్డు ఇస్తారు, వీటికి అవార్డు కింద ఎంత అమౌంట్ చెక్ ఇస్తారు. ఈ 4 తెలుసుకుంటే ఈ అవార్డ్స్ గురించి మస్ట్ సరిపోతుంది. మనము ఎక్కువగా మనకు సైన్ ఇండియా బుక్లో కానీ లేదంటే ఈ పేరాలు ఇవ్వడం వలన మనకు చదవడానికి కొంచెం
లేట్ అయిపోయి తక్కువ సమయంలో ప్రిపేర్ కాలేకపోవడం వలన ఈ మాత్రం చదివితే 100% వీటి నుంచే ఇస్తాడు, వీటి నుంచి ఇవ్వడు. కాబట్టి కొంచెం తక్కువ సమయంలో వీటిని చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా డేట్స్, ఇక్కడ డేట్స్ నుంచి ఈ మధ్య ఇప్పుడు జూన్ 25 అనేది పర్యావరణ దినము లాంటివి. సపోజ్ ఈ మధ్య యోగా డే వచ్చినది 21. ఇలాంటి ఈ మధ్య కొత్తగా వచ్చిన డేస్, ఇంపార్టెంట్ డేస్, లేదంటే ఇంతకుముందువి స్టాక్వి ఇంతకుముందే ఆల్రెడీ డేస్ మొత్తం అన్ని చదివేస్తే దీని నుంచి 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఒక క్వశ్చన్ ఇట్లా వచ్చినా కానీ నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా ఇవి ఉపయోగపడతాయి ఎప్పటికైనా. కానీ తర్వాత స్పోర్ట్స్ నుంచి ఒక క్రీడాకారుని పేరు ఇచ్చి ఆ క్రీడాకారుడు లేదా ఆ క్రీడాకారుని ఏ ఆటకు సంబంధించిన వారు అని ఇస్తారు. ఖచ్చితంగా అలాంటి క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఈ స్పోర్ట్స్ సంబంధించిన కింది అవార్డుల్లో స్పోర్ట్స్ సంబంధించిన అవార్డు ఏది, లేకపోతే ఈ మధ్య గెలిచిన గేమ్స్లో స్వర్ణాలు ఎన్ని వచ్చాయి, రన్నరప్ ఎవరు, విన్నర్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ జస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ గేమ్లైనా విన్నరు, రన్నరు, ప్రైజ్ మనీ ఎంత, ఆటగాని ఆ పర్సన్ ఏ ఆటకు సంబంధించిన వాడు, ఈ గేమ్స్ పలానా గేమ్స్ ఎక్కడ జరిగాయి, ఇది వీటి గురించి. ఇంతకు మించి ఎక్కువ అసలు ఇవ్వడు. వీటి నుంచి 100 క్వశ్చన్స్ 100% మార్క్స్ వస్తాయి. వీటి మాత్రం చదివేస్తే మిగతా మ్యాటర్ని స్కిప్ చేసే టైం యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేషనల్ ఈవెంట్స్ అంటే ఎలక్షన్స్ సంబంధించినవి, ఇంకా రేర్గా కొన్ని క్వశ్చన్స్ చూసుకుంటే 1 or 3 క్వశ్చన్స్ దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంటర్నేషనల్స్ అంటే మన పిఎం వచ్చేసి వేరే దేశానికి వెళ్ళినా కానీ అక్కడ జరిపిన సదస్సులు, అక్కడ ఏదైనా రికార్డ్స్, సపోజ్ అక్కడ ప్రధాని కనుక ఏదైనా బిరుదులకి ఇలాంటివి కానీ ఇవ్వడం ఉంటాయి కదా, అవి ఇచ్చినవి, వాటి గురించి కొంచెం లైట్గా తెలుసుకుంటే సరిపోతుంది. ఏ దేశాలు తిరిగి వచ్చారు ఈ జూన్ నుంచి ఇప్పటి వరకు, డిసెంబర్ వరకు చూసుకుంటే సరిపోతుంది, లేదంటే నవంబర్ వరకు చూసినా సరిపోతుంది. ముఖ్యంగా ఎక్కువ క్వశ్చన్స్ అక్టోబర్ లేదా నవంబర్, సెప్టెంబర్ ఈ 3 months నుంచి ఎక్కువ అవకాశం ఉన్నాయి. ఈ 3 months నుంచి సెప్టెంబర్ పక్కన పెట్టేసిన అక్టోబర్, నవంబర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ 10 to 15 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి వీటి నుంచి. కాబట్టి ఈ 2 నెలలకి చదివినా కానీ మీకు చాలా స్కోర్ చేయగలుగుతారు. అదేవిధంగా సుప్రీంకోర్టు కేసెస్, ఈ మధ్య జరిగిన తలాక్ గురించి కానీ ఇట్లాంటి సుప్రీంకోర్టు కేసెస్, వాటిలో ఏ ఆర్టికల్ కింద ప్రవేశపెట్టారు, లేదంటే కనుక వాటికి ఏ సెక్షను, ఆడ వాద్యం వేసిన వారు, కేసు వేసిన వారు ఎవరు, అలాంటివి లాస్ట్ ఫలితం కంక్లూజన్ ఏంటి అనేది ఈ సుప్రీంకోర్టు కేసెస్ కింద వచ్చేవి. స్కీమ్స్ అంటే మన ఏపీ నుంచి కానీ సెంట్రల్ నుంచి కానీ వచ్చిన స్కీమ్స్. ఈ స్కీము దేనికి సంబంధించినది అంటే సపోజ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఇది దేనికి సంబంధించింది, క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించినది. మామూలుగా అయితే ఆప్షన్స్ ఏమి ఇస్తాడంటే ఏదైనా క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించినదా, లేకుంటే ఇంకా ఏదైనా బిజినెస్ సంబంధించిందా అని అడగచ్చు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఎంత ప్రీమియం కట్టించుకుంటారు, లేదంటే వేరే పథకం నుంచి ఆ పథకానికి ఎంత ఇన్వెస్ట్ చేయాలి మనము, ఫస్ట్ ఎంత అమౌంట్ వస్తుంది, ఇలాంటివి క్వశ్చన్స్ ఉంటాయి. ఇది చూసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరము బడ్జెట్లో ఒక పథకం పేరు ఇచ్చి ఆ పథకానికి ఎంత అమౌంట్
గవర్నమెంట్ నుంచి ఇన్వెస్ట్ చేశారు, ఇలాంటివి ఉంటాయి. ఇకపోతే పర్సన్స్